ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటున్నాను. అందులో నేను ఉండాలని మీరు కోరుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే క్రాఫ్ట్స్ అండి. ప్రతి శనివారం కూడా మీకు ఈ వీడియో అనేది ఉంటుంది. మరి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న మాట, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. కావాల్సిన మెటీరియల్ ఏంటంటే ఐస్ క్రీమ్ కప్స్ అండి, కార్డ్స్ కప్స్ కానీ, ఫెవికిల్ మెటాలిక్ పెయింట్స్ అనేది తీసుకోవాలి. పెయింటింగ్ బ్రషెస్, వాటర్, ఫెవికాల్, క్లాత్. ముందు ఏం చేయాలంటే మనం క్లాత్ పెట్టి శుభ్రంగా పార్ట్స్ని క్లీన్ చేసుకోవాలి. తర్వాత మెటాలిక్ పెయింట్ బాటిల్స్ తీసుకొని మీకు ఇష్టమైన కలర్ తీసుకొని, నేనైతే గోల్డ్ కలర్ అనేది తీసుకున్నాను. చూడండి ఏ విధంగా అయితే పెయింట్ వేస్తున్నాను అనేది చూడండి. మనం పెయింట్ వేసినప్పుడు డైరెక్షన్ అనేది ఒకే విధంగా ఉండాలి. ఎలా పడితే అలాగ బ్రష్ మనం పామకూడదు. ఈ విధంగా ఒకే విధంగా మీరు పామినట్లయితే పెయింట్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. చూడండి ఆ విధంగా కూడా పైన కూడా వేయాలి. మనం నీట్గా అందంగా పైనుంచి కింద వరకు ఒకే డైరెక్షన్తో నీట్గా ఆ పార్ట్ అంతా కూడా ఒకసారి మనం పెయింటింగ్ అనేది వేసేసేయాలి. ఆ తర్వాత పూర్తిగా వేసిన తర్వాత మళ్ళీ రెండో కోటింగ్ అనేది కూడా వేయాలండి. రెండో కోటింగ్ వేయడం వల్ల ఏంటంటే మీకు చాలా థిక్గా బాగా కనిపిస్తుంది అన్నమాట. చూడండి ముందుగా ఆరిపోయిన తర్వాత లోపల వైపు కూడా మనం సేమ్ కలర్ అనేది వేసేసుకోవాలి. ఇంకో పార్ట్ కూడా ఇలా తీసుకుని వేసేసుకుంటే చూడండి ఎంత బాగుంది. లోపల వైపు కూడా వేసేసుకోవాలి. థిక్గా చాలా నీట్గా కనిపిస్తుందండి. తర్వాత బ్రష్ అనేది కంపల్సరీ వాటర్లో ముంచేసి క్లాత్తో తుడిచేసుకోవాలన్నమాట. చూడండి రెండో కోటింగ్ కూడా నేను వేసేస్తున్నాను. ఈ విధంగా మీరు రెండో కోటింగ్ వేసిన తర్వాత ఫెవికిల్ ఉంటుంది కదా, అది తీసుకుని గమ్ము అంటించుకోవాలండి. అంటించుకుని మీ దగ్గర ఏమైనా పూసలు, కుందన్స్ అలాంటివి ఏమైనా ఉంటే మనం ఆ పార్ట్ని డెకరేట్ అనేది చేసుకోవాలన్నమాట. చూడండి ఏ విధంగా అంటిస్తున్నానో ఆ విధంగా అంటించేసుకోవాలి. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే మనం ఒక స్కెచ్ తీసుకుని దాన్ని ఒక డ్రాయింగ్ కింద ఫ్లవర్ కిందన్నా వేరే దేని కిందన్నా వేసుకోవచ్చు. తర్వాత వేరే కలర్ పెయింట్ అనేది తీసుకుని సేమ్ మనం ఏవైతే డిజైన్ గీసుకున్నామో ఆ డిజైన్ ప్రకారం నీట్గా పెయింటింగ్ అనేది వేసేసుకోవాలి. చూడండి ఆ విధంగా వేసిన తర్వాత గమ్ము పెట్టేసుకుని మధ్యలో మిర్రర్ అంటించుకున్నట్లయితే మీకు అది చాలా అందంగా కనిపిస్తుందండి. తర్వాత అవుట్ లైన్ అనేది వేసుకోవాలి. వేరే బ్లాక్ కలర్ పెయింట్ మనం అవుట్ లైన్ అనేది వేసి నీట్గా అందంగా అవుట్ లైన్ అనేది వేసేసుకోవాలి. ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫ్లవర్ అనేది. తర్వాత ఏం చేయాలంటే పైన కూడా కుందన్స్ అనేది మీరు చిన్న కుందన్స్ ఉంటే కనుక అందంగా దాన్ని అంటించేసుకోండి. ఇలా అంటించుకున్న తర్వాత ఆ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఫ్లవర్స్ వేసాం కదా, ఆ ఫ్లవర్స్ మధ్యలో మనం కొమ్మలాగా గీయాలన్నమాట. కొమ్మలా గీసిన తర్వాత ఈ కొమ్మకు కూడా మన గ్రీన్ కలర్ పెయింట్స్ అనేది ఏమైనా ఉంటే దాన్ని కుందన్స్ అనేది ఉంటే ఆ కుందన్స్ కూడా నీట్గా ఆకుల్లాగా లీవ్స్ లాగా అంటించేసుకోండి. చూసారుగా ఈ విధంగా అంటించుకుంటే ఎంత బాగుందో. తర్వాత ఏంటంటే ఇంకో మోడల్ ఏంటంటే మనం ఫెవికిల్ గమ్ముకి సంబంధించింది ఉంటుందండి పెయింటింగ్ అనేది. అది కూడా వేసేసుకుని ఇలా మిర్రర్స్ అనేది అంటించేసుకోవచ్చు. మీరు చూడండి నేను ఏ విధంగా అంటిస్తున్నాను. దీనికి గమ్ము అవసరం లేదండి, ఎందుకంటే ఆ పెయింటింగ్లోనే మీకు గమ్ము అనేది 3D కోన్లోనే గమ్ము అనేది ఉంటుంది. చూడండి ఈ విధంగా కూడా అంటించుకుంటే మిర్రర్స్ అనేది చాలా అందంగా ఉంటుంది పాట్కి అంటించుకుంటే. చూడండి ఈ విధంగా అంటించేసుకున్న తర్వాత అవుట్ లైన్ అనేది కూడా మనం గీసుకోవాలండి. ఈ 3D కోన్తోనే మనం అవుట్ లైన్ అనేది కూడా గీసుకోవచ్చు. చాలా షైనింగ్గా ఉంటుంది, బాగా కనిపిస్తుంది. ఈ రెండిట్ల మధ్యలో కూడా మనం ఒక కొమ్మలా గీసి నీట్గా గ్రీన్ కలర్ కానీ మీ ఇష్టం ఏ కలర్ అయినా అంటించుకోవచ్చు. చిన్న కుందన్స్ కూడా అంటించేసుకోవచ్చు. అంటించే ముందు గమ్ము అంటించుకోవాలి. గమ్ము అంటించుకున్న తర్వాత మన ఫింగర్ని కొంచెం తడి చేసుకున్నట్లయితే మనకి అవి స్టిక్ అయ్యి బాగా అంటుకుంటాయండి. చూడండి ఏ విధంగా అంటిస్తున్నానో ఆ విధంగా అంటించేస్తాయండి. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత చూడండి నీట్గా కుందన్స్ అనేది మనం అంటించేసుకోవాలి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఈ విధంగా ఎలాంటి పార్ట్స్ అయినా మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఏం చేశానంటే సిల్వర్ వేసి దానికి బ్లాక్ లైన్స్ ఇచ్చి పూసలు అంటించాను.
సో ఈ విధంగా ఎంతో అందంగా ఉన్నాయి కదండి. మరెన్నో ఇలాంటి క్రాఫ్ట్స్ మీకు ముందుకు వస్తాయి. చున్నీ పాట్స్ని ఏంటంటే ఫ్లవర్ వాజ్గా ఉపయోగించుకోవచ్చు. చిన్న చిన్న ఫ్లవర్స్, తర్వాత క్యాండిల్స్ పెట్టుకుని కూడా ఉపయోగించుకోవచ్చు. క్యాండిల్స్ హోల్డర్స్ అయితే మీకు నీట్గా కూడా ఉంటుంది, కింద పడకుండా. చున్నీ ఈ విధంగా వీడియో చాలా చూసారుగా, అందంగా ఉంటాయి. క్రాఫ్ట్స్ వీడియో అనేది ప్రతి శనివారం ఉంటుందండి. ఇది మనకి క్యాండిల్గా పెట్టుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఈరోజు ఇలాగా ఫ్లవర్ వాజ్ కింద కూడా మనం పెట్టుకోవచ్చండి. చూసారుగా, ఈ ఫ్లవర్స్ కూడా తయారు చేయడం అనేది నేను చెప్పాను. వీడియో ఒకసారి ప్లేలిస్ట్లో చూసుకోండి. మరి ఇవే కాదండి, ఇంకా మంచి క్రాఫ్ట్స్ వీడియోస్తో ఇంకా ఎన్నో ఉపయోగపడే మీ క్రాఫ్ట్స్ వీడియోస్ ఉంటాయండి. అజీ మల్టీ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మా వీడియోస్ ఎలా ఉన్నాయని తెలిస్తే ఇంకా బెటర్గా చేయడానికి నేను ట్రై చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఏంటంటే మన వాళ్ళందరికీ త్వరగా ఈ వీడియోస్ గురించి తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. నిరాశను వదిలి ఆశాజ్యోతి ఎదురు చూస్తున్నాను, ఎప్పటికైనా ఈ వీడియోస్ ఆదరిస్తారని. అజీ మల్టీ వీడియోస్ ఇన్ తెలుగు బ్లాగ్స్లో ఆల్ కోర్సెస్, ట్యూటోరియల్, కుకింగ్, స్టిచ్చింగ్, క్రాఫ్ట్స్, ఆర్ట్స్, బ్లాగ్స్, మోటివేషనల్ వీడియోస్ ఉంటాయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.